మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు. మచిలీపట్నంలో మేము కడతా ఉన్న పోర్టు, మా హయాంలో పోర్టుకు శ్రీకారం చుట్టాం, పనులు మొదలుపెట్టాం, పర్మిషన్లు తెచ్చాం, ల్యాండ్ ఇచ్చాం, ల్యాండ్ కొనుగోలు చేసినాం, ఫైనాన్షియల్ క్లోజర్ కంప్లీట్ చేసినాం, ఎవరితో ప్రమేయం లేకుండా దానికి డబ్బులు వచ్చేట్టుగా ఏర్పాట్లు చేసాం. ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి. మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మా వి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. బ్రహ్మాండమైన 110 కిలోమీటర్లు క్యాపిటల్ ఏరియా డిక్లేర్ చేయండి కారిడార్ కింద. కనీసము ప్లాన్ బి అన్న కనీసం పిక్చర్లోకి వస్తే అట్లీస్ట్ నువ్వు పెట్టే 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాజధాని ప్రాంతంలో, అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు. ఈ మచిలీపట్నంకు, ఈ విజయవాడకు, ఈ గుంటూరు మధ్య కనెక్టివిటీ కోసం, రింగ్ రోడ్లు, ఇతరాతర పనుల కోసం, ఇతర మౌలిక సదుపాయాలు, చిన్న చిన్న మౌలిక సదుపాయాల కోసం 10% పెడితే చాలు. Please subscribe .news.